అమ్మయ్య మిచెలు ఏదైతే అదైందివే. సిరీస్ అయితే అయిపోయింది, అదే చాలు. ఈ 5 మ్యాచ్ల T20 సిరీస్ ఏమో కానీ తల ప్రాణం తోకకొచ్చింది. కరెక్ట్ వేసా అంటున్నారు. వీళ్ళు ఆడే ఆట చూసినాక ఆయనతో ఒక్క మ్యాచ్ కూడా ఎట్లా గెలిచినావా అని డౌట్ వస్తుంది. అది మనమేడ గెలిచినాం మిచెలు. వాళ్ళంతటా వాళ్ళేగా ఇషాన్ కిషన్ని డ్రాప్ చేసి ఓడిపోయిళ్ళు. వాళ్ళు కనుక అదే రోజు ఇషాన్ కిషన్ ఆడిచ్చేది ఉంటే ఆయనతో ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోతుండే. కరెక్ట్ వేసా అంటున్నారు. ఏడికెళ్ళి పట్టుకొచ్చిల్లువే ఇషాన్ కిషన్ని. గంత డేంజర్ బ్యాటింగ్ చేస్తాడు. 43 బాళ్ళల్లో 103 రన్స్, 6 ఫోర్లు కొడితే 10 సిక్స్లు కొట్టిండు. మన బౌలర్లకు 3 చెరువుల నీళ్లు తాగిపించిండు. మీరే గట్లా అంటే నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నేను వేసిన ఒక్కటే ఓవర్లో 28 రన్స్ చంపిండు. తమ్మునికి నేను ఏం అన్యాయం చేసిండో తెలియదు కానీ నా మీద పగబట్టినట్టే 4లు 6లు చంపిండు. ఏం చేసినావా? నీకు గుర్తులేదా అన్న? సెకండ్ T20లా నన్ను సెంచరీ కొట్టకుండా ఆపి అవుట్ చేసినావు. మూడో T20లా 28 రన్ల దగ్గర అవుట్ చేసినావు. నేను ఆడిన 3 మ్యాచ్లల్లో 2 సార్లు నువ్వే అవుట్ చేసినావు. ఇక 4వ మ్యాచ్లో నేను ఆడలేదు కాబట్టి ఈ 5వ మ్యాచ్లో ముద్దుగా నువ్వు నన్ను 3వ మ్యాచ్లో 28 రన్లకు అవుట్ చేసినావు కాబట్టి 1 ఓవర్లో 28 రన్లు చంపిన. తమ్ముడు, నేనేదో క్యాజువల్గా బౌలర్ని కాబట్టి అవుట్ చేసిన, కావాలని ఏం చేయలేదు. నువ్వు నన్ను క్యాజువల్గా అవుట్ చేసినా కానీ నేను సీరియస్గా తీసుకున్నా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలవే శాంసను. నీ అంత లక్ ఎవ్వరికి రాదు. మీ సొంతూరు త్రివేంద్రంలోనే నీ సొంత ఫ్యాన్స్ ముందే మంచిగా లాస్ట్ మ్యాచ్ ఆడినావు అంటే ఎస్, నువ్వు ఊహించిందే. ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తాడు, తిలక్ వర్మ 1 డౌన్ బ్యాటింగ్ చేస్తాడు. ఏంది కిషన్ బ్రో, నా సొంత ఊరు త్రివేంద్రంలోనే నన్ను లాస్ట్ మ్యాచ్ ఆడేటట్టు చేసినావు కదా. ఫస్ట్ 3 మ్యాచ్లన్నా మామూలుగా అన్నావు, ఈ 4వ మ్యాచ్లో మాత్రం ఏకంగా సెంచరీ చంపినావు. శాంసన్ బై, నేను ఈ త్రివేంద్రంలో నిన్ను లాస్ట్ మ్యాచ్ ఆడేటట్టు చేయలే. వరల్డ్ కప్లో నేను ఫస్ట్ మ్యాచ్ ఆడేటట్టు చేసుకున్నా. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నన్ను నీ ప్లేస్లోనే ఆడిస్తారో లేకుంటే ఇంకెవరి ప్లేస్లో నన్ను ఆడిస్తారో నాకు అనవసరం. నన్ను మాత్రం పక్కకు పెట్టద్దు అని మైండ్లో ఫిక్స్ అయిపోయినా. అందుకే బ్లైండ్గా వెళ్ళిపోయినా. ఇక చేసేది ఏమున్నది కిషను? నీతో వికెట్ కీపింగ్ ఎందుకు చేయించినావు? నువ్వే ఓపెనరు, నువ్వే వికెట్ కీపరు. నేను ఆడిన 4 మ్యాచ్లలో ఆల్మోస్ట్ ఓపెనింగే చేతిని. ఇదే T20 వరల్డ్ కప్లో కూడా రిపీట్ అవుతుంది. అయినా స్కై బ్రో, నన్ను మధ్యలో కొన్ని రోజులు మిడిల్ ఆర్డర్లో కూడా ఆడిపించలేదు కదా. ఇప్పుడు నేను మిడిల్ ఆర్డర్లో కూడా ఆడడానికి రెడీనే. రింకు సింగ్ తమ్ముడు 8 బాళ్ళల్లో 8 రన్లు కొట్టిండు లాస్ట్ వచ్చి. అట్లా ఆడతారు ఎవరన్నా? వరల్డ్ కప్లో నాకు మిడిల్ ఆర్డర్లో అవకాశం ఇచ్చినా కానీ దంచి కొట్టడానికి నేను రెడీ. తెలుసు శాంసన్ భయ్యా, మీరు అటు ఇటు తిరిగి నా దగ్గరికి వస్తారని. అందుకే ఇన్ని రోజులు నా బౌలింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి వచ్చిన. చూసినావా లాస్ట్ ఓవర్లో వికెట్ ఎట్లా తీసిన్నో? ఇప్పుడు నేను ఫినిషర్ని కాదు, ఐఎమ్ ఆల్సో ఆల్రౌండర్. అవును శాంసను, ఇప్పుడు మన రింకు తమ్ముడు కూడా ఆల్రౌండరు. ఒక్కసారి చూడు, మన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నేను గెలిచిన. వాస్తవం చెప్పాలంటే 4వ మ్యాచ్ కనుక నేను ఆడేది ఉంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా నేనే గెలుస్తుండే. 5 మ్యాచ్లు ఆడి నువ్వు 242 రన్స్ కొడితే 4 మ్యాచ్లు ఆడే నేను 215 రన్స్ కొట్టిన. నేను కనుక 4వ మ్యాచ్ ఆడేది ఉంటే సిరీస్లో హైయెస్ట్ రన్స్ కొట్టింది నేనే అవుతుండే. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా నాకే వస్తుండే. కానీ నాకు రావద్దు, నీకు రావాలనే నన్ను నువ్వు 4వ మ్యాచ్ ఆడియలే. అయినా తమ్ముడు, నువ్వు ఆడిన 4 మ్యాచ్లల్లో 2 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నువ్వే. నేను కూడా ఏమన్నా తక్కువ ఆడినా చెప్పు? నేను ఆడిన 5 మ్యాచ్లల్లో 3 హాఫ్ సెంచరీలు కొట్టిన. 2 సార్లు అసలు నేను అవుటే కాలేదు. సంవత్సరం నుండి ఫామ్లో లేకపోయినా కానీ సిరీస్లో హైయెస్ట్ రన్స్ కొట్టింది నేనే. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ తీసుకుంటే తప్పే ఉన్నది తమ్ముడు. సరే ఎవరికైతే ఏంది, 5వ మ్యాచ్లో నన్ను రియలైజ్ అయ్యి మళ్ళీ నన్ను పట్టుకొచ్చిళ్ళు, అదే హ్యాపీ. ఫినాలేను బ్రో, నువ్వు ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ మ్యాచ్లు పెట్టుకొని అక్కడ BBL ఆడుకుంటూ కూర్చున్నావు. నువ్వు కనుక ఫస్ట్ నుండే వచ్చి గిదే ఆట ఆడేది ఉంటే మనం ఇంకొకటో 2 మ్యాచ్లు గెలుస్తుండే కదా. కరెక్టు. ఫినాలెన్ బ్రో ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసిండు. జస్ట్ 38 బాళ్ళల్లో 80 రన్స్ చంపిండు. 6 సిక్స్లు 8 ఫోర్లు. అరే, అక్కడ నన్నే నమ్ముకొని ఉన్న పెత్ స్కాచర్స్ని టైటిల్ గెలిపించి వచ్చిన. ఇక్కడ మన కాన్వే బ్రో ఉన్నాడు, సిఫెట్ బ్రో ఉన్నారు, చూసుకుంటారు కదా అనుకున్నా. గిట్ల ఓడిపోతారని నాకేం తెలుసు. ఓడిపోయినాం తమ్ముడు, ఒట్టుట్టికి కూడా కాదు, దారుణంగా. ఇక అయిందేదో అయింది కానీ నువ్వు వరల్డ్ కప్లో గిట్లనే ఆడాలి. చూద్దావు కదా ఈ ఫినాలని ఆడించే ఆట. హర్షదీపు అటు ఇటు చేసి 4 ఓవర్లకు 50 రన్లు ఇచ్చినా కానీ 5 వికెట్లు అయితే తీసినావు కదా. 4వ మ్యాచ్లో 5వ మ్యాచ్లో 2 బుమ్రా కంటే మంచి బౌలింగ్ చేసినావు. నైస్ బౌలింగ్ హర్షదీపు. మరి లేకపోతే ఎసొంటి బౌలింగ్ వేసి లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ గెలిపించిన నన్నే పక్కకు పెడతారా? గిట్లయితే పని అయ్యేటట్లేదనే 5 వికెట్లు తీసిన. బుమ్రా బాబాయ్, నీ చరిత్రలోనే నువ్వు ఇట్లా బౌలింగ్ ఎప్పుడు వేయలే. 4 ఓవర్లలో 58 రన్స్ ఇచ్చి 1 వికెట్ కూడా తీయలే. వరల్డ్ కప్కి ముందు కామెడీ చేయట్లేదు కదా. ఎట్లయినా సిరీస్ గెలిచినాం, బోర్డు మీద 270 రన్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగంత ఎక్స్పెరిమెంటల్గా బౌలింగ్ చేసిన. అదే మనం 200 230 కొట్టేది ఉంటే గిట్ల వేస్తుండేనా? సినిమా వేరే ఉంటుండే. ఓకే అట్లయితే హ్యాపీ. శాట్నర్ అన్న కెప్టెన్ అయ్యుండి డక్ అవుట్ అయినావు.
4 ఓవర్లు వేసి 60 రన్లు ఇచ్చినావు. ఎప్పుడు మంచిగా టైట్ బౌలింగ్ వేసి వికెట్లు తీసేటోనివి, బ్యాటింగ్కి వచ్చి 6లు 4లు కొట్టేటోనివి. ఈ మ్యాచ్లో గిట్లా ఏమైంది తమ్ముడు? వాస్తవం చెప్పాలంటే 4వ మ్యాచ్ గెలిచిన ఊపు మీదనే 5వ మ్యాచ్ కూడా మనమే గెలుతాం కావచ్చు అనుకున్నా. కానీ ఈ ఇండియా వాళ్ళు కొట్టే కొట్టుడు చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చేద్దాం, ఇక మనం ఈ సిరీస్ ఒకటి జరిగిందని మర్చిపోయి వరల్డ్ కప్ని ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఏందివే మార్షు, ఇక్కడ మేము న్యూజిలాండ్ని వట్టిగానే బిసుకుతా అంటే మీరు అక్కడ పాకిస్తాన్తో బిసికించుకున్నారు. ఈ T20 వరల్డ్ కప్లో మీరే మాతోని ఫైనల్ ఆడబోయేదని అందరు అనుకుంటా అంటే మీరేమో గిట్ల చేసిళ్ళు. పోయిగా పాకిస్తాన్ సిరీస్ ఓడిపోతారా? మళ్ళీ వాళ్ళ టీంలో బాబ్జీ ద కింగ్ ఉండగానే అట్లా కాదు స్కై, అందరికీ తెలిసిందేనే వరల్డ్ కప్కి ముందు మేము ఖచ్చితంగా ఏ సిరీసులు జరిగినా ఓడిపోతాం. అప్పుడు మిగిలిన టీంలన్నీ మమ్మల్ని చూసి తక్కువ అంచనా ఎత్తాయి. కానీ అప్పుడే మేము వరల్డ్ కప్లో అసలైన ఆట చూపించి ట్రోఫీ గెలుస్తాం. ఇదే తరతరాలుగా యుగాలుగా జరుగుతున్న పద్ధతి. దాన్ని మార్చుడు ఇష్టం లేకనే గివిలతో ఓడిపోయినాం. కొందరేమో ఆస్ట్రేలియా బీటింగ్ కాబట్టి మేము గెలిచినామంటారు. కొందరేమో వరల్డ్ కప్కి ముందు ఆస్ట్రేలియా గట్లనే ఆడుతుంది కాబట్టి గెలిచినామంటారు. కొందరేమో టీంలో రిజ్జు సైమన్స్ లేడు కాబట్టి గెలిచినామంటారు. ఇంకా కొందరేమో బాబ్జీ ద కింగ్ రన్స్ కొట్టలేదు కాబట్టి గెలిచినామంటారు. అంతేగాని కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా కష్టపడి ఆస్ట్రేలియా మీద సిరీస్ గెలిపించిందంటే మాత్రం ఇవాళ నమ్మరా? ఏ యాంగిల్లో చూసినా మీరు కష్టపడి గెలిచినట్టు అనిపించలేదు. ఆస్ట్రేలియా కావాలని ఓడిపోయినట్టే అనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు 168 చేజ్ చేయకపోయింది, సెకండ్ మ్యాచ్లో 198 చేజ్ చేయకపోయింది, 220 230 కూడా వట్టిగానే కొట్టేటోళ్ళు. కరెక్టే స్కై, అప్పుడప్పుడు అయితేనే ఉంటాయి అట్లా. లైట్ తీసుకోవచ్చు మార్షు, కానీ ఇప్పుడు వాళ్ళు మీ మీద 2 మ్యాచ్లు గెలిచేసరికి T20 వరల్డ్ కప్ మాదే అంటారు. అనుడుగా స్కై అన్న, ఈ వరల్డ్ కప్ మాదే. ఆస్ట్రేలియా మీ మీద ఫైనల్ ఆడుతుందని అందరు అనుకుంటారు. కానీ గదే ఆస్ట్రేలియాని మేము ఓడించినాం అంటే మీతోని ఫైనల్ ఆడబోయేది మేమే. ఆ ఫైనల్లో గెలిచి వరల్డ్ కప్ కూడా మేమే తీసుకుపోతాం. ఇంక అంటలేరు ఏందని అనుకున్నా. చూసినావా మార్షు, వాళ్ళని మీరు 2 మ్యాచ్లు గెలిపించినందుకు ఇప్పుడు ఈ వరల్డ్ కప్లో వాళ్ళే ఫేవరెట్స్ అనుకుంటారు. అనుకోండి ఎక్కడిది, మేమే ఫేవరెట్స్. అరే అనుకోని తీసుకయ్యి, అనుకున్నంత మాత్రాన అయిపోతుందా? ఈ సిరీస్లో గెలుచుడు వరల్డ్ కప్లో ఆడు ఒక్కటి కాదని వాళ్ళకే తెలుస్తుంది తర్వాత. మార్షు రెడీగా ఉండు, ఇవాళ ముచ్చటగా 3వ మ్యాచ్ కూడా ఓడిస్తాం. అయినా సల్మాను మీ బాబ్జీ ద కింగ్ ఓపెనింగ్ వచ్చే రన్స్ కొట్టాడు. అసొంటిది మీరు ఏ ధైర్యంతోనే ఆయన 2 డౌన్లు ఆడిస్తారు? మీరు ఎక్కడ ఆడిచ్చినానే గదే 5-6 బాళ్ళలో 2 రన్లు కొట్టి అవుట్ అవుతాడు. అట్లా కాదు స్కై భయ్యా, మేము ఆడే మ్యాచ్లు మా దేశంలో ప్రజలు చూడాలంటే ఇంత బాబ్జీ ద కింగ్ అన్న టీంలో ఉండాలి. ఇక ఉన్నాడు కదా అని ఓపెనింగో 1 డౌనో పంపిస్తే మ్యాచ్ మొత్తం మొగ్గ కొడుతాడు. అందుకే స్కోర్ బోర్డు చూసి అవసరం లేనప్పుడు ఎప్పుడో 5 బాల్ ఆడ అవుట్ కాపో అని పంపిస్తాను. సరే, కివీస్ని సిరీస్ ఓడించి మేము వస్తాను, ఆసీస్ని సిరీస్ ఓడించి మీరు వస్తాళ్ళు. లెట్స్ మీట్ ఇన్ ద వరల్డ్ కప్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక మన వీడియో యొక్క మెయిన్ పర్పస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మాత్రమే, మిగిలినవేం పట్టించుకోకండి. జస్ట్ వీడియో చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకుంటే కామెంట్ చేయండి, లేకుంటే వదిలేయండి, అంతే. మిగిలినవేం పట్టించుకోకండి. ఇక స్పోర్ట్స్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్లో 6లు కొట్టాలంటే చాలా హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా టిమ్ డేవిడ్, కరెన్ పోలార్డ్ లాంటి వాళ్ళని చూసి వీళ్ళే 6లు కొట్టగలుగుతారని అనుకుంటారు. కానీ ఒక్కసారి ఈశాన్ కిషన్ చూడండి, ఉన్న ప్లేయర్స్లలో అందరికంటే ఆయన హైట్ తక్కువ ఉన్నాడు, కానీ 10 6లు కొట్టిండు. ఒక్కొక్క 6 ఎక్కడెక్కడో పోయి పడ్డది. అంటే ఒక దానిలో టాలెంట్, స్కిల్ ఉండి దాని మీద మనం వర్క్ చేసి ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేస్తే మనకు మిగిలిన లోపాలతో సంబంధం ఉండదు. సో స్పోర్ట్స్ నుండి ఇట్లా మనం చాలామంది ప్లేయర్స్ని చూసి ఇన్స్పైర్ కావచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.